హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే. లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి ఇది. వికారాబాద్ ఫారెస్ట్‌కొచ్చాము. వికారాబాద్ ఫారెస్ట్ నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి వాచ్ టవర్‌ని చూడాలి. వాచ్ టవర్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగా. నేను ఆల్మోస్ట్ చాలా ఫారెస్ట్‌లో మనకి వాచ్ టవర్స్ అనేవి ఉంటాయి. ఇదొచ్చేసి వికారాబాద్‌లో మనకి అనంతగిరి ఫారెస్ట్‌లో ఇది వాచ్ టవర్ ఉంటుంది. వికారాబాద్ అనంతగిరి ఫారెస్ట్ అని కొడితే మీకు వస్తుంది గూగుల్‌లో సెర్చ్ చేస్తే. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చుట్టూ అయితే ఇలా ఉంది వ్యూ. చాలా చాలా బాగుంది. మనము ఒక గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట మొత్తం కూడా మనకు దారి మొత్తం కూడా మనకు ఫారెస్టే ఉంటుంది. ఆ ఫారెస్ట్ దాటి మనం వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! చిన్న టెంపుల్ లాంటిది ఉంది. అంటే చిన్న గుడి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. నందికి ఎదురుంగా ఇలా చిన్న శివలింగం ఉంది. శివలింగాన్ని దర్శించుకొని అలాగే ఇక్కడ నాగదేవతలాగా శివలింగానికి చాలా చాలా బాగుందండి విగ్రహం అయితే. ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. ఓకే అండి. ఫారెస్ట్ అయితే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా వరకు నేను 2-3 ఫారెస్ట్ ఆల్మోస్ట్ చూశాను. చాలా చాలా బాగుంటుంది లోపల ఫారెస్ట్. అంటే కొంచెం భయమేస్తుంది. బట్ చూడ్డానికి మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఫారెస్ట్‌లో నడుచుకుంటూ అలా వెళ్తుంటే. అంటే గ్రీనరీ కాకపోతే రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడవాలి. చాలా జాగ్రత్తగా నడవాలి. లేకపోతే కింద పడే ఛాన్స్ ఉందండి. నేనైతే ఒక దగ్గర ఆల్మోస్ట్ కింద పడిపోయాను. కానీ కింద పడబోయాను. బట్ పడలేదు. నేను మర్చిపోయి సిప్పర్స్ వేసుకొని వెళ్ళాను. యాక్చువల్‌గా షూ అయితే చాలా బాగుంటాయండి. షూ వేసుకొని వెళ్ళాలి ఫారెస్ట్‌కి ఎప్పుడు వెళ్ళినా కూడా. ఎందుకంటే మనకి అక్కడ నడిచేది చాలా ఉంటుంది. నాకు తెలియక నేను సిప్పర్స్ వేసుకొని వెళ్ళడం వల్ల కొంచెం రాళ్ళతోటి ఇబ్బందిగా అనిపించింది. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా! చాలామంది వచ్చారండి. వీకెండ్ అవ్వడంతో చాలామంది వచ్చారు చూడ్డానికి. ఇంకా అందరితో పాటు చాలా బాగా అనిపించింది. ఓకే అండి. ఇంకా చూస్తూ ఉండండి వీడియో. ఓకే.
ఓకే అండి. చూస్తున్నారు కదా! ఫారెస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా! జనం ఎంతమంది ఉన్నారో. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మనం ఒక్కలమే వెళ్తే అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. అందరితో కలిసి వెళ్తుంటే ఫారెస్ట్‌లో చాలా బాగా అనిపించింది. అందులోనూ వ్యూ అయితే సూపర్‌గా ఉంది. ఒకవైపు పక్షుల కూ కూ అని అలా వింటూ, ఇలా చెట్ల మధ్యలో నడుచుకుంటూ, రాళ్ళ మధ్యలో గుట్టలు చాలా బాగా అనిపిస్తుందండి. నిజంగా ఫారెస్ట్‌లో మనం అలా నడుస్తుంటే. నిజంగా మనకి మూవీలో ఫారెస్ట్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. ఇంకా లాస్ట్ టైమ్ నేనొక ఫారెస్ట్‌కి వెళ్ళాను. అది కూడా చాలా చాలా బావుందండి. అది ఆహ్, నేమ్ ఐడియా అలా గుర్తు రావట్లేదు. బట్ చాలా బావుందది కూడా. ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా! రాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాళ్ళున్నాయండి. మనము చాలా చాలా జాగ్రత్తగా నడవాలి. పిల్లలైతే చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా నడవాలి. ఇంకా మా మున్నా, నందు అయితే నిజంగా చాలా బాగా అసలు నాకంటే ఫాస్ట్‌గా నడుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ రాళ్ళులో కూడా మున్నా చాలా బాగా ఎక్కాడండి. అసలు ఎక్కడ కూడా కాళ్ళు నొవ్వడం, కాళ్ళు నొస్తున్నాయి అనడం అలా ఏమీ అనలేదు. చాలా బాగా నడిచిండు. ఎందుకంటే నడిచేది చాలా ఉంది. చాలా లోపలికి వెళ్ళాలి వాచ్ టవర్‌ని చూడ్డానికి. ఇంకా ఫైనల్‌గా అయితే వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాము. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే నేను చెప్పిన వాచ్ టవర్. చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం 4 ఫ్లోర్స్ అలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! వాచ్ టవర్. అలాగే ఈచ్ పర్సన్‌కి టికెట్ వచ్చేసి 10 రూపీస్. బిలో 10 ఇయర్స్ పిల్లలకి అలౌ లేదండి. అంటే పైకి ఎక్కనివ్వరు. 10 ఇయర్స్ లోపు పిల్లలకైతేనే పైకి ఎక్కడానికి అలౌ చేస్తున్నారు.
ఓకే అండి, ఇప్పుడైతే మేము వాచ్ టవర్ చూసారు కదా. వాచ్ టవర్ చూసి వచ్చాక ఇక మళ్ళీ మేము టెంట్ దగ్గరికి వచ్చాము. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యామండి వాచ్ టవర్ చూడడానికి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడే మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు, ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే అండి, ఇక్కడ నైట్ చూశారు కదా, మేము పిల్లలు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేశారు. ఇదే అండి, నైట్ కొంచెం చీకటిగా ఉండడం వల్ల మీకు కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇది స్విమ్మింగ్ పూల్. నైట్ పిల్లలు ఇక్కడే స్విమ్మింగ్ చేశారు. అలాగే నైట్ మొత్తం వ్యూ సరిగా కనిపించలేదు కదా, కొంచెం డార్క్గా చీకట్లో ఉండడం వల్ల కనిపించలేదు. బట్ ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది వ్యూ, అయితే సూపర్గా ఉంది. మనకు ఇంకా సమ్మర్లో రావాలనుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా సమ్మర్లో అయితే మనకి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ. ఓకే అండి, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనకు చూపించాను కదా నైట్, ఇదే వ్యూ. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11 అలా అవుతుందండి. 11:30 అలా అవుతుంది. ఇప్పుడు మేము ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 hours అలా పడుతుంది. ఇంకా దారిలో లంచ్ కూడా చేయాలి. లంచ్ కోసం మధ్యలో ఆగి లంచ్ చేస్తాము. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడే నైట్ మేము డిన్నర్ చేసాము సేమ్ అదే ప్లేస్లో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టీ కూడా చాలా బాగుంది. అంటే ఇడ్లీ, బోండా, టమాటో చట్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ సాంబార్, పల్లీ చట్నీ, బోండా అయితే చాలా బాగుందండి. బోండా ఇడ్లీ కూడా చాలా బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ ప్లే ఏరియా కూడా చూపించాను కదా నైట్, ఇదే. ఈ రూమ్లోనే మనకు టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, పిల్లలకు ఆడుకోవడానికి వీలుగా అన్నీ చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ మున్న టేబుల్ టెన్నిస్ అది ఆడుతున్నారు, టేబుల్ టెన్నిస్. ఇంకా క్యారమ్స్ కూడా చాలామంది ఆడారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది వచ్చారు. వీకెండ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది వచ్చారండి. మనకి లైన్గా 3 days హాలిడేస్ ఉండడం వల్ల కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ రూమ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలకి మంచిగా టైంపాస్ కావడానికి కూడా అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, బయట చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది, చూపిస్తాను. ఇంకా అంటే చిన్న పిల్లలు ఉయ్యాల ఊగడానికి, ఇంకా కొంచెం బిలో 10 years పిల్లలు, 5 years పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు మా టెంట్ దగ్గరికి వచ్చాము. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము స్టార్ట్ అవుతున్నాము, వెకేట్ చేస్తున్నాము. ఇంకా చెప్పాను కదా, ఆల్మోస్ట్ 3 hours అలా పడుతుంది. ఇంకా దారిలో లంచ్ చేసేసి ఇంటికి వెళ్తాము. ఓకే అండి, ఇక్కడ నైట్ ఇక్కడ కూర్చొని చాలా బాగా టైం స్పెండ్ చేసాము అందరం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలా చక్కగా మంచిగా మెట్లలాగా కట్టారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. అంటే ఫ్రెండ్స్ అందరూ మంచిగా చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా, చెట్లు చాలా హైలైట్ అండి. అసలు గ్రీనరీ కోసం మనం వెళ్ళొచ్చు ఒకసారి, చాలా బాగుంది. ఇది వచ్చేసి వికారాబాద్, అనంతగిరి సైడు ఉంటుందండి. కావాలనుకుంటే విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలా వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే స్విమ్మింగ్ పూల్, ఫుడ్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము.
ఓకే అండి. ఇప్పుడైతే మేము లంచ్ చేయడం కోసం ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అని రిసార్ట్‌కొచ్చాము. గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్ చాలా బావుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ఎటు చూసినా కూడా గ్రీనరీ చాలా చాలా బావుంది. మనకి వ్యూ కూడా కొంచెం విలేజ్ టైప్‌లో అలా ఉంది రిసార్ట్. చాలా బావుంది ఈ రిసార్ట్. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అడ్రెస్ అదంతా. ఓకే అండి. ఇది గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్. చాలా చాలా బావుంది. ఇక్కడ మేము లంచ్ చేయడానికని వచ్చాము. ఇంకా మీకు స్టే చేయడానికి కూడా ఉంటుందనుకుంటా. మేము అంత అడగలేదు. కానీ జస్ట్ లంచ్ చేయడానికని వచ్చాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మొత్తం చూడ్డానికి కొంచెం విలేజ్ స్టైల్‌లో చాలా బాగా సెట్ చేశారు. చాలా బావుంది. ఇక్కడ చుట్టూ కూడా గ్రీనరీ చూస్తున్నారు కదా! మంచి పార్క్ లాగా ఉందనమాట. పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు టైమ్ స్పెండ్ చేయడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! ఉయ్యాల, అలాగే చైర్స్, జెయింట్ వీల్ లాగా చిన్న ప్లే ఏరియా లాగా కూడా చాలా బావుంది. పిల్లలు ఏడ్చినప్పుడు కొంచెం అలా ఆడిపించుకోవడానికి కూడా చాలా బావుంది ఏరియా అయితే. ఓవరాల్‌గా అయితే చాలా బావుందండి ఈ రిసార్ట్. మీరు ఒకవేళ వెళ్తే దారిలోనే ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే ఒకసారి చూడండి. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఒకసారి మీకు ఈ రిసార్ట్ మొత్తం చూపిస్తాను చూడండి. ఓకే అండి. ఇది ఈరోజు వీడియో అయితే. ఓకే అండి. ఇంతటితో వికారాబాద్‌కి సంబంధించిన వీడియోస్ అయితే అయిపోయాయి. 2 డేస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ ఈవినింగ్ లాస్ట్ నైట్ ఈవినింగ్ అలా వెళ్ళాము. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ వరకు మేము చాలా బాగా టైమ్ స్పెండ్ చేసాము అక్కడే. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి. నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.